చెరువులోని పాశమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న 50 మందికి పైగా కార్మికులను బయటకు తీసుకొని వచ్చారు రెస్క్యూ సిబ్బంది. పేలుడు ధాటికి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. అదే బిల్డింగ్లో భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాల కింద నుండి 6గురిని మాత్రమే రక్షించగలిగారు రెస్క్యూ సిబ్బంది. భారీ క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. 11 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. హైడ్రా అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రియాక్టర్ పేలుడు ధాటికి 100 మీటర్లు అవతలికి ఎగిరిపడ్డారు కార్మికులు. అదే సమయంలో కంపెనీ షెడ్ కూడా కుప్పకూలిపోయింది. కెమికల్ ఫ్యాక్టరీలో నుండి మంటల వల్ల ఘాటైన వాసనలు వస్తుండటంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సహాయక చర్యల్లో ఫైర్, రెస్క్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు.